హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పచ్చడి. అదేంటి ఎగ్‌తో పచ్చడి గూడా పెడతారా అనే డౌట్ వస్తుందా? అవును, ఎగ్‌తో పచ్చడి గూడా పెడతారు. మీరు ఎన్నెన్నో పచ్చళ్ళు ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఈ ఎగ్ పచ్చడిని కూడా ట్రై చేయండి. అస్సలు మర్చిపోరు. అంత బాగుంటుంది టేస్ట్. ఈ ఎగ్ పచ్చడి 5 రోజుల పాటు ఖరాబ్ కాకుండా మంచిగా నిల్వ ఉంటుంది. పచ్చడి అనగానే ఎంత టైం పడుతుందో అని అనుకుంటారు. అస్సలు ఇది టైమే పట్టదు. మ్యాగీ చేసినంత ఈజీగా అంతే టైంలో చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో ఈ పచ్చడిని చేసుకోవచ్చు. ఇంకెక్కువ సోది పెట్టకుండా ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ముందైతే మనం ఎగ్లని బాయిల్ చేసుకోవాలి. ఎగ్ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తారు. ఇక్కడ సాల్ట్ అస్సలు యాడ్ చేయొద్దు. ఈ ఎగ్లని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఎగ్లు బాయిల్ అయిన తర్వాత పొట్టు తొందరగా రావడానికి నార్మల్ వాటర్లో ఒక 5 నిమిషాలు ఇచ్చిపెట్టినారంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎవరైనా సరే ఎగ్ని ఉడకబెట్టిన తర్వాత పొట్టు మంచిగా రాకపోతే ఈ ట్రిక్ని ఒకసారి యూస్ చేయండి. ఖచ్చితంగా మంచిగా వర్క్ అవుతుంది. ఎగ్ అనేది చాలా హెల్దీ కాబట్టి మనం తీసుకునే రోజు ఫుడ్లలో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. కానీ రోజు ఎంతకని బాయిల్డ్ ఎగ్ తింటాం చెప్పండి. అందుకే ఒక్కసారి ఇట్లా పచ్చడి పెట్టుకున్నారంటే రోజు కొంచెం వేసుకొని తినొచ్చు. అది కూడా డిఫరెంట్గా మంచి టేస్ట్లో ఉంటుంది. ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎగ్స్ అన్ని పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని మధ్యలోకి రౌండ్గా కట్ చేసుకోవాలి. లోపట ఉండే నీలం అనేది అస్సలు కట్ కాకూడదు. లైట్గా కట్ చేసుకోండి. ఇలా తీస్తే లోపట నీలం అనేది కట్ కాకుండా రావాలి. అంటే బాల్ లెక్క రావాలి నీలం అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ కట్ చేసుకోండి. అట్లని లోపట ఉన్న నీలం కట్ అయినా ఏం కాదు. కాకపోతే ఇక్కడ మనం ఈ బాయిల్డ్ ఎగ్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మెల్ట్ కాకుండా ఉండాలంటేనే ఇట్లా బాల్ లాగానే కట్ చేసుకోవాలి. నీలం కట్ అయిపోతే కొద్దిగా మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ నేను కట్ చేస్తుంటే కూడా కొంచెం నీలం అనేది కట్ అయింది, ఏం కాదు. ఇప్పుడు మనం ఎగ్ వైట్ని ఒక 4 పీసెస్ దాకా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేయకుండా, మరీ చిన్నగా కట్ చేయకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇంకా మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం ఈ కటింగ్ అయ్యేంతలోపు. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి. కానీ చాలా వరకు లైక్ చేస్తలేరు. అంటే మీకు నచ్చట్లేదా, లేకపోతే నచ్చినా కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారా అర్థమవుతలేదు నాకు. మీరు లైక్ చేయడం మర్చిపోయినారు అనుకోండి, ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ చాలామంది మిస్ అవుతారు. మీరు ఎన్ని లైక్స్ వస్తే యూట్యూబ్ అనేది అంత మందికి పంపిస్తుంటుంది ఈ వీడియోస్ని. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఒకవేళ నా వీడియోస్ ఎవరైనా చూసి ట్రై చేసిన వాళ్ళు ఉంటే అది ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు మనం రెసిపీ గురించి మాట్లాడుకుందాం. ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అట్లనే 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అట్లనే చిన్న దాల్చిన చెక్క, ఓ యాలకులు, లవంగాలు 2 తీసుకోండి అన్నీ. దాంతోపాటు బగారాకును కూడా తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇక్కడ తీసుకున్న నేను ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అంతా కూడా ఓన్లీ 3 ఎగ్స్కి మాత్రమే. ఒకవేళ మీరు 6 ఎగ్స్ తీసుకోవాలనుకోండి, ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీని డబల్ చేయండి. అట్లయితే కరెక్ట్గా మంచిగా ఉంటుంది పచ్చడి అనేది. టేస్ట్ మంచిగా వేగిన తర్వాత వాటిని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం పసుపును యాడ్ చేసి మనం కట్ చేసుకున్న ఈ బాయిల్డ్ ఎగ్ ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ పచ్చడి ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ మనం వేయించుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఎంత మంచిగా వేయించుకుంటే పచ్చడి అనేది అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుంది. కొంచెం బయటంగా లేయర్ అనేది క్రిస్పీగా రావాలి. అంత వచ్చే వరకు మనం ఇక్కడ వేయించుకోవాలి. ఈ వేగుతుంటే స్మెల్ ఉంటుంది, అవసరం ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఈ స్మెల్. ఇట్లా నురుగు వస్తుంటుంది. ఈ నురుగు ఎందుకు వస్తుంది అంటే ఈ నీలం ఉంటుంది కదా, ఇది మెల్ట్ అయినప్పుడు ఇట్లా నురుగు వస్తుంటుంది. ఇంకా మనం ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి నీలం ఇంకెక్కువ వస్తుంటుంది నురుగు. సో మనం రౌండ్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయాలి నీలం అనేది. ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయినా, నేను ఆల్రెడీ మన ఛానల్లో ఎగ్తోని ఒక ఎగ్ గ్రేవీ కర్రీ రెసిపీ చేసిన. అది ఒకసారి చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఎగ్తోని ఒకే కర్రీ కాకుండా అట్లా డిఫరెంట్ కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్లా ముక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక పావు దాకా ఆయిల్ యాడ్ చేసి కరివేపాకును యాడ్ చేయండి. కరివేపాకు అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేయండి, మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనేది. ఇప్పుడు దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోండి.
ఇలా మొత్తం కూడా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా! బాయిల్డ్ ఎగ్ పీసెస్. ఇప్పుడు వీటన్నిటిని కూడా అందులో వేసి బాగా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. ఎగ్ పచ్చడ. చూడ్డానికి సింపుల్‌గా, టేస్టీగా, ఈజీ ప్రాసెస్‌లో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బావుంటుందంటే ఒకసారి పిల్లలకి పెట్టి చూడండి. వాళ్ళే చెప్తారు ఎంత బావుందని. అంతే, ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతసేపు ఈ వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.